బాపు హరీష్ వాళ్ళ ఇంటికి పోతే అని మొన్న అడగా నీకు ఏమన్నాడే? మన చేతిలో ఏముందిరా, ఎంతైనా పాపరే రక్తం కదా, ఊరు బాగు కోసం ఆలోచిస్తాడు. హరీష్ ఫోన్ చెప్తుండ్రా, మాట్లాడు. హలో బాబాయ్, అదే ఆలోచించిన ఈ ఎలక్షన్లో నేను నిలబడతా. ఎల్లుండే నామినేషన్, మనల్ని రెడీ ఉంచు, నామినేషన్ అయ్యడానికి వెళ్దాం. చాలా సంతోషం రా, మిగతాదంతా దేవుడు చూసుకుంటారా. ఏమన్నాడే హరీష్? హరీష్ ఎలక్షన్ లో పోటీ చేసి ఒప్పుకున్నారా. మంచి చాలా సంతోషం రా. ఏ మాలతి, చాయ్ పెట్టుకురా పో. అరే అక్క, నీకోటి చెప్పన్నే. చెప్పురా. అక్క, మొన్న కొంతమంది హరీష్ ఖాన్ వాళ్ళ ఇంటికి పోయి ఎలక్షన్ లో నిలబడమని అడిగిరంటనే. ఇదేం చాయనే తప్పగుంది. అక్క, ఏమైందే? దాన్ని ఏమంటున్నావు? ఏం రో, పెళ్ళమంటే బాగానే ప్రేమ ఉంది. అక్క, ఇప్పుడు దాని గురించి ఎందుకే? నేను చెప్పింది విన్నావా? దొంగకు ముద్దు గుమ్మ, పందికొక్కకు తామర పువ్వు దొరికినట్టుగా వాడికి సర్పంచ్ పదవా? అసలు అర్హత లేని వాడికి విలువైంది దొరకడం అని రా దీని అర్థం. మళ్ళీ వాడు అసలు సర్పంచ్ గా పనికి రాడు, వానికి అర్హతే లేదు. హరీష్ ఖాన్ ఇంటికి ఒవ్వడోడైన వాళ్ళందరినీ నరుకుతా అక్క. రే, వాళ్ళని చంపేస్తే ఏమొస్తుందిరా? ఆ హరీష్ గారిని చంపేస్తేనే ఇంకోసారి నామినేషన్ ఇవ్వడాన్ని వేయాలన్నా భయం పుడుతుంది. ఏమండి, తన మీ పెద్దనాన్న కొడుకే కదా, ఎందుకండి ఈ పగలు? ఓసాయ్, ఎవడే పెద్ద నాన్న? చంపేస్తా. వాడు ఈ ఊరు సర్పంచ్ ఉన్నప్పుడు మా నాన్నకు విలువలేదు. ఇప్పుడు ఆ హరీష్ గారు మళ్ళీ నిలబడి మా నెత్తి మీద కూర్చుంటే మేము చూస్తూ ఊకుండాలా? చంపే అవతల పారేస్తా. అక్క, దాన్ని తెలియకన్నా తీయే. ఓసాయ్, ఇంకోసారి ఈ విషయంలో తల దూర్చావో పో అవతలికి. అన్నా, ఇప్పుడే ఒక మ్యాటర్ తెలిసిందన్నా. హరీష్ గాడు ఎల్లుండే నామినేషన్ ఎత్తుండట. అగో, నేను చెప్పలేదారా? వాడు అప్పుడే నామినేషన్ దాకా వచ్చిండు. అక్క, వాడు వేసేది నామినేషనే కదా. రే, మళ్ళీ మనం కూడా అదే రోజు నామినేషన్ వేద్దాం. రే, నువ్వు ఊరందరి ముందట వాడిని ఏం చెయ్యకు. వాడు నామినేషన్ వేయంగానే వాడిని టైం చూసుకొని లేపేద్దాం. సరే అక్క, అసలు వాడి గురించి ఆలోచించడం అవసరమే లేదు మనకు. హరీష్, నామినేషన్ వేద్దాం కదా, పోదాం పారా. సరే బాబాయ్, పోయేద్దాం. ఈడేంది ఇట్లా తయారైంది? పుష్ప సినిమా చూసి అల్లు అర్జున్ లెక్క ప్రాక్టీస్ అయితే బుధ ఇటే పట్టుకుందిరా అన్న. ఈసారి ఎలక్షన్ లో తగ్గేలేదు, మల్లేష్ కోర్టు గుద్దేదేలే. ఏమండి,
అరే నామినేషన్ వేయగానే సర్పంచ్ అయినట్టు కాదురా, దానికి దమ్ము ధైర్యం ఉండాలా, దానికంటే ముందు నువ్వు బ్రతికుండాలా. అన్నా నేనేదో ఈ జనాల కోరిక మేరకు ఊరికి సర్పంచ్ అయి ఊరిని ప్రజలను బాగుపరచాలనుకుంటాం. మధ్యలో మలుపులు వచ్చిన మల్లేసులు వచ్చిన తొక్కుకుంటూ పోవడమే. హరీష్ నామినేషన్ వేసినాం కదా, మల్లేష్ గారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా మనం. అదంతా నేను చూసుకుంటా బాబాయ్, మనం ప్రచారం గురించి ఆలోచిద్దాం, వాని గురించి కాదు. గదంతో ఏముందిరా, మన మాటలతోనే జనాలను ఆకర్షించుకుంటే వాళ్ళే ఓట్లేస్తారు. మాటలతోటి కాదు మామ, మనం చేసే చేతులతోటి ప్రజలను ఆకర్షించాలి. ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేసి ఈసారి గెలిచి మా నాన్న పరువు నిలబెట్టాలి. హరీష్ తమ్ముడు ఎప్పుడు వస్తుండు? ఈ రోజే వస్తుండు, సాయంత్రం బస్ స్టాండ్ పోయి తీసుకురావాలి. హరీష్ పోయేస్తాం, మళ్ళీసారి మాట్లాడుకుందాం. హలో అన్న, హరీష్ గారు బండి మీద వాళ్ళ తమ్ముడిని ఎక్కించుకోవడానికి పోతుండే. భలే దొరికిండ్రా నా కొడుకులు, ఇద్దరు అన్నదమ్ముల్ని కలిపి వేసేసి ఈ యాక్సిడెంట్ కింద పుట్టియండ్రా. అన్న నమస్తే అన్న. ఎవర్రా నువ్వు? అన్న నేను నీ గురించి చిన్ననే, అప్పటి నుంచి నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయినా, నీతో ఉందామని వచ్చిన. ఈ మాత్రం నువ్వు పోసుకుంటే నా దగ్గర పని చేయగలుగుతావురా? అప్పుడే వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. ఏదిరా, ఎప్పుడు వచ్చినావురా? అప్పుడే వచ్చిన అన్న, కానీ నువ్వు నా కోసం ఎట్లా వెయిట్ చేస్తున్నావు అక్కడికి వెళ్ళి చూస్తున్నా. సరే పోదాం పా. ఏంటన్నా సర్పంచ్ పోటీ చేస్తున్నావట? అవునరా, అవన్నీ మన నాన్నతోటే పోయాయి అనుకున్నాం కదా అన్న, ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరమా? మన నాన్న పదవిని వదిలేసిండు కానీ ఈ ప్రజలను కాదురా. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు అంటుండేవాడు, ఈ ఊరిని ప్రజలను మనమే కాపాడుకోవాలని. ఆ అవకాశం ఇప్పుడు మనకు వచ్చిందిరా. మళ్ళీ దొరకారా, నువ్వు నామినేషన్ వేసింది సర్పంచ్ అవ్వడానికి కాదురా, మా చేతుల్లో చావనీకి.
నిన్ను చంపి మా అన్న గిఫ్ట్ ఇస్తాం రా. జైరా అయ్యా రమ్మన్నారట. రేయ్ ఈ తోట మొత్తం నాకు రాసిరా. అయ్యా గట్లాంటి ఇప్పుడు అమ్మే ఉద్దేశం లేదు నాకు. నా కుటుంబం అంతా తిరిగిన భక్తుందా. రేయ్ పట్రా, పట్రా. పెట్టరా, సంతకం పెట్టు. పెట్టా నేను పెట్టా. ఫోన్ చేయరా. నా ఫోన్ వస్తుంది. అరే వేసిరారా వాణ్ణి. వేసేసాను రా అందరినీ. రే ఎన్ని రోజులు మా నాన్న పెట్టిన కండిషన్ వల్ల నేను ఓపిక పట్టాను రా. అది మా నాన్నకు నేను ఇచ్చిన గౌరవం. ఇప్పుడు మా నాన్న లేడు, మా నాన్న ఇచ్చిన మాట లేదు. గుర్తు పెట్టుకో, మీ ఇంటి నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తారా. మట్టి పడకపోతావా? Ah!